అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. ఇవాళ మరో స్నాక్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు కాసూస్ కిచెన్. ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా రెసిపీస్ ఎలా ఉంటున్నాయో ఏంటో ఒక్కసారి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకుంటాను. ఇది వచ్చేసి ఆలూ స్నాక్ అండి. ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను ఇప్పుడు. ఫస్ట్ అయితే ఆలూని పీల్ తీసేసుకుంటున్నాను నేను. నీట్గా పీల్ తీసేసుకొని మీరు ఎన్ని ఆలూస్ తీసుకుంటున్నారో అన్ని ఆలూస్ని మీరు ఫస్ట్ పీల్ తీసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి పక్కకు పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే ఆలూని నేను మీరు ఎలా అయితే కావాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు స్లైసెస్ అనేది కట్ చేసుకోండి. అది మీ కంప్లీట్గా మీ సొంతంగా మీరు ఎలా తినాలనుకుంటున్నారో మీరు ఎలా తింటారో ఆ విధంగా కట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇలా చూపిస్తున్నారు కదా, ఎలా కట్ చేస్తున్నానో చూడండి. సో నేనైతే వీటిని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. మీ పిల్లలు ఎలా తింటారో అలాగా కట్ చేసుకోండి. బయట ఫుడ్ తీసుకొని బయట తీసుకెళ్ళి బయట ఈ సమ్మర్లో పెట్టే కంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వచ్చింది రెసిపీ, చాలా బాగుంది కూడా. టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు, సూపర్ ఇది. అయితే ఇలాగా నేను క్యూబ్స్ లాగా కట్ చేసేసుకున్నాను. పొడవుగా క్యూబ్స్ లాగా ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎలా కట్ చేస్తారో ఆ విధంగా నేను కట్ చేసుకున్నాను నేను. సో ఇట్లాగా అన్నీ కట్ చేసేసుకొని ఈ సాల్ట్ వాటర్లో వేసేసుకున్నాను నేను. ఈ సాల్ట్ వాటర్లో వేసుకొని 1 నిమిషం అట్లా ఉంచేసిన తర్వాత ఇది 1 నిమిషం అయ్యేలోపు మనం ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇట్లాగా నేను పొడవుగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకొని ఇవి ఒక్క పొంగు వచ్చి కుక్ అయ్యే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలండి. ఆలు మీరు ఫోర్క్ పెట్టి ప్రెస్ చేస్తే ఆలు దిగిపోయిందంటే కుక్ అయిపోయినట్టే, ఇంకా తీసేయొచ్చండి దీన్ని. ఇలా అయింది కదా, ఇలా మంచిగా కుక్ అయిపోయిందండి. దీన్ని తీసుకొని నేను పక్కకు పెట్టేసిన స్ట్రెయిన్ చేసేసిన తర్వాత ఇది కొంచెం కూల్ డౌన్ అయినాక దీన్ని ఒక గిన్నెలో తీసుకొని 1 చెంచా మైదా తీసుకున్నాను. అట్లాగే 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఈ ఆలు పీసెస్కి ఆ కార్న్ఫ్లోర్ అండ్ మైదా మంచిగా స్టిక్ అవ్వాలండి. సో మీకు స్టిక్ అవ్వట్లేదు అనుకోండి, కొంచెం పైనుంచి వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ దాన్ని మీరు స్టిక్ అయ్యే వరకు కూడా మీరు దీన్ని స్టిక్ చేసుకోవచ్చు. అంటే అది స్టిక్ అయిపోతుంది, మీరు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయగానే స్టిక్ అవుతుందండి. మీకు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది మీరు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా. ఇలాగ స్ప్రింకిల్ చేసుకుంటూ మీరు ఇంకా కావాలంటే కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఆ కోటింగ్ అనేది మంచిగా పడుతుంది. అది క్రిస్పీగా ఉంటుందండి, తినేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇలాగా మీరు హ్యాండ్తో కలిపే కంటే కూడా ఇట్లాగా ఒకసారి టాస్ చేస్తున్నట్టు మీరు అట్లా కలుపుకుంటే అన్నిటికీ ఈక్వల్గా పడుతుందండి. మీరు హ్యాండ్ పెడితే ఏమవుతుందంటే మంచిగా ప్రాపర్గా పట్టదు అన్నిటికీ. చూస్తున్నారు కదా ఎంత మంచిగా కోట్ అయిపోయిందో, ఎక్కడ స్పేస్ లేకుండా మంచిగా కోట్ అయింది. సో ఇప్పుడు ఇలా కోట్ అయింది కదా, ఇది పక్కకు పెట్టేసుకొని కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసేసి ఆ ఆయిల్ హీట్ అయినాక 1 by 1 బ్యాచెస్ వేసేసుకున్నాను నేను. ఒక్కసారి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకొని తర్వాత సెకండ్ టైం మళ్ళీ వేసుకోండి. కొంచెం అప్పుడు మీకు క్రిస్పీగా వస్తుంది. ఒక్కసారే వేస్తే అయితే క్రిస్పీగా అయితే రాదు. మీరు కుక్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఆఫ్టర్ ద ఫ్లేమ్ అనేది హై పెట్టుకోండి. చూస్తున్నారు కదా అట్లా మంచిగా కుక్ అయిపోయినాయో, కలర్ అనేది చేంజ్ అయిపోయింది. అలాగా మీరు 2 సార్లు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఏదైతే కడాయి ఉందో ఆ కడాయిలోనే కొంచెం ఆయిల్ ఉంచుకొని మిగతా ఆయిల్ అంతా తీసి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయల కోసం కదా, ఈ ఉల్లిపాయలు దీంట్లో వేసుకొని కొంచెం కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందామండి. ఇప్పుడైతే టమాటో సాస్, చిల్లీ సాస్ అట్లాగే టమాటా కచప్ కూడా నేను మీకు చూపించాను, నా దగ్గర ఉన్నవి ఇవి. దీంట్లో కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి కుక్ చేసుకుందామండి. దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం కుక్ అవ్వడానికి త్వరగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేస్తాను నేను. ఇవన్నీ వేసుకొని ఈ ఉల్లిపాయలు కలర్ షేడ్ అయ్యే వరకు కూడా మనం కుక్ చేసుకుంటే చాలు. ఎక్కువగానే కుక్ అవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి. సో మీరు ఉల్లిపాయలు కొంచెం పచ్చిగా తింటానన్నా కూడా మీ ఇష్టం అది. సో ఇప్పుడు ఇలా కుక్ అయిపోయింది కదా, ఇలా కుక్ అయిన వాటిలో నేను ఇప్పుడు దీంట్లో టమాటో సాసు అలాగే చిల్లీ సాసు అలాగే కచప్ కూడా వేస్తున్నాను నేను. ఇవన్నీ కూడా వేసిన, ఇవన్నీ కొంచెం క్వాంటిటీ వేసిన, కచప్ మాత్రం ఎక్కువ క్వాంటిటీ అనేది వేసాను నేను, మీరు చూస్తున్నట్టయితే. సో ఇలాగా టమాటో కచప్ అనేది ఎక్కువ వేసుకున్నాం మనం. ఇవి ఎక్కువ వేసుకొని ఇదంతా ఒకసారి మంచిగా తిప్పేసుకుందామండి. ఇదంతా మంచిగా ఒకసారి తిప్పేసుకొని 1 నిమిషం అలా కుక్ అయితే చాలు. అలా సాట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం కారం కూడా వేసాను నేను.
మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. మేము కొంచెం స్పైసీగా తింటే బాగుంటుందని కొంచెం కారం కూడా వేశాను నేను దీంట్లో. ఈ కారం కూడా వేసుకొని మంచిగా తిప్పుకుందాము. ఆల్రెడీ సాల్ట్ వేసాను, అలాగే సాసుల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ సాల్ట్ ఎక్కువైతే మీరు తినలేరు, తక్కువైనా తినొచ్చు కానీ ఎక్కువైతే తినలేము కాబట్టి. సో ఇవి ఆలు ఉన్నాయి కదా, ఇవి ఆలు కూడా దీంట్లో వేసేసుకొని అన్నీ ఒక్కసారి మంచిగా ఒక్కసారి తిప్పేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక్క నిమిషం ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ ఆలుకు పట్టే వరకు ఉంచితే చాలు. అంతే, రెడీ అయిపోయింది అండి. ఈ ఆలు స్నాక్ అనేది చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. దీనిపైన నువ్వులు చల్లుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంది. మీ పిల్లలకి ఒకసారి పెట్టి చూడండి. నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది. సో ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.